ప్రభునందు ప్రియమైన వార్లారా, కల్వరి సిలువలో ప్రభువారు పలికిన మూడవ మాటను మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాన్ని మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కల్వరి శిలువలో ప్రభువారు పలికినటువంటి ఈ మూడో మాట మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రభువారు ఏవైతే తెలియచేశాడో, ఏ బోధనలైతే తెలియచేశాడో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన వ్రాసిచ్చాడో, వాటన్నిటిని కూడా ఆయన నెరవేర్చుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని గూర్చి చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా కల్వరి శిలువలో నెరవేర్చబడిన ప్రియులారా. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అని ప్రభువారు చెప్పారు. ఇక్కడ తన తల్లి యొక్క బాధ్యతను ఆయన తీసుకుంటూ ఉన్నారు. చూడండి, తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నారు. ప్రభువారు మరణిస్తున్నారు. ప్రభువారు ఉన్నంతకాలము ఆయన పరిచర్య చేశారు. అలాగే తల్లి యొక్క బాధ్యతను కూడా ఆయన చూస్తూనే వచ్చారు. కనుకనే ఆయన తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు తల్లి యొక్క బాధ్యత. చాలామంది ఈనాడు తమను కనినటువంటి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. నవమాసాలు మోసి కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులను వారు బాధ పెడతా ఉన్నారు. అమ్మ అనేటువంటి మాట ఎంతో కమ్మనైనటువంటిది. అమ్మ అనేటువంటి మాటలో ఎంతో ఆప్యాయత ఉంది, ఎంతో ప్రేమ ఇమిడి ఉన్నాయి ప్రియులారా. నిన్ను నవమాసాలు మోసి కని నీ కొరకు పత్యం చేసినటువంటి నీ తల్లిని నీవు నిర్లక్ష్యం చేస్తున్నావా? ముదిమి సమయాల్లో వారిని నిర్లక్ష్యం చేస్తున్నావా? నిన్ను కన్నిన తల్లిదండ్రులను ముదిమి యందు నిర్లక్ష్యము చేయదు. నీ తల్లి ఉపదేశమును వినుము, ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకమని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, వివాహాలైన తర్వాత భార్యను ప్రేమించొద్దని దేవుని వాక్యం చెప్పట్లేదు. దేవుని వాక్యం చెప్పిందండి, తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకుంటాడని. నేను అందుకని నా తల్లిదండ్రులను విడిచి నా భార్యతో ఉంటున్నానని చెప్తున్నారు కొంతమంది. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుని వాక్యంలో, ప్రభువు వారిద్దరూ ఏక శరీరంగా ఉంటారు, కానీ తండ్రిని తల్లిని విడిచిపెట్టమని కాదు. వారి బాధ్యతను స్వీకరించాలి. వారిని గూర్చినటువంటి బాధ్యత నువ్వు కలిగి ఉండాలి. నీ భార్యతో నువ్వు ప్రేమగా ఉండాలి, కుటుంబం చక్కగా కట్టుకోవాలి. అయితే అదే సమయంలో నీ తల్లిని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కొంతమంది వారి భార్య చెప్పిన మాటలు విని తల్లిదండ్రులతో మాట్లాడరు. కొంతమంది భార్యను సంతోషపెట్టాలని తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేస్తూ ఉన్నారు. ఇన్ని లక్షలు కడుతున్నానండి, నెలకి ఇన్ని వేలు మా తల్లికి నేను అక్కడ పెడుతున్నానండి. నెలకి నువ్వు ఎన్ని వేలు పెట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా నీవు ఆ ప్రేమను అందించగలవా? ఎక్కడో దూరంగా పెట్టేసి, ఎక్కడెక్కడో దూరంగా ఉంచి నా తల్లికి నేను చక్కగా చూసుకుంటున్నాను అనుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు వారిని నిర్లక్ష్యం చేయవద్దు. దేవుడు మనకు చక్కని మాదిరిని చూపించారు. ఆయన కల్వరి శిలువలో మరణిస్తున్నాడు. మరణిస్తూ కూడా తల్లి బాధ్యతను తీసుకుని, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి, నాయనా ఇక నుండి నీ తల్లి ఈమె అని చెప్పినప్పుడు యోహాను అప్పటి నుండి ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. తను మరియమ్మ చనిపోయే వరకు కూడా యోహాను ఇంట ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమెను సంరక్షించాడు, చక్కగా నమ్మకంగా చూసుకున్నాడు. ప్రభువు తన తల్లి బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యేసు ప్రభువు చేత ప్రేమించబడిన శిష్యుడు అని చెప్పిన యోహానుకి. చూడండి, అక్కడ 4 స్త్రీలు మనకు కనబడతారు, అలాగే ఒక పురుషుడు మాత్రమే కనబడుతున్నాడు. ఈనాడు కూడా సంఘాల్లో మనం చూస్తే ఇదే రేషియో మనకు కనబడుతుంది. ప్రభు పాదాల చెంత స్త్రీలు అక్కడ కూడి ఉన్నారు, శిష్యుడైనటువంటి యోహాను మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు యోహానుని చూచి, తల్లిని చూచి వారు అక్కడ ఉండటం గమనించాడు ప్రభు. అంత వేదనలు, అంత శ్రమలు, అంత బాధను అనుభవిస్తూ కూడా, అమ్మ, ఇదిగో నీ సుతుడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అప్పగించాడు. తల్లి బాధ్యతను తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహానుకి అప్పగించినప్పుడు, యోహాను నన్ను ప్రేమించి తల్లి బాధ్యత నాకు అప్పగించాడని ఆమెను తోలనాడి మాట్లాడలేదు. ఆమె ముదిమి వరకు కూడా చక్కగా ప్రేమించాడు, సంరక్షించాడు. దేవునికి తెలుసు ఎవరైతే చూడగలరు అని. అందుకనే తన శిష్యునికి ఆ బాధ్యతను అప్పగించాడు.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో బాధ్యత రహితంగా ఉంటున్నావా? కుటుంబం పట్ల నేను దేవుని సేవ చేస్తున్నానండి, నాకు ఖాళీ లేదనుకో అని అంటున్నావా? నీకు ఎన్ని పరిచర్యలు ఉన్నా, నువ్వు ఒకవేళ జాబ్లో ఎంత బిజీగా ఉన్నా నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. నీకు ఎన్ని పనులున్నా కొంత సమయం వారితో గడపాలి. అమ్మ ఎలా ఉన్నావు, ఎలా ఉంటుంది పరిస్థితి అని వారితో కలిసి నువ్వు మాట్లాడినప్పుడు వారు సంతోషిస్తారు. నువ్వు వారికి ఏదేదో ఇచ్చే ఎక్కర్లేదు, కానీ వారికి ప్రేమతో కూడినటువంటి మాటలు నువ్వు అందించగలిగితే చాలు. వారెంతగానో ఆనందించగలుగుతారు, వారెంతగానో సంతోషించగలుగుతారు. వారిని బాధ్యతగా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువారు తన బాధ్యతను ఏదైతే చెప్పారో అవన్నీ ఆయన నెరవేర్చారు. ఆయన బాధ్యతను నిర్వర్తించారు. మరణ సమయంలో కూడా తల్లిని విడిచిపెట్టలేదు. వారిరువురిని అక్కడ పెట్టి ఒకరికి బాధ్యతలు అప్పగించి, ఇక నుంచి నా తల్లి బాధ్యత నీవే చూడాలని చెప్పాడు. నీవు నీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావా? మందిరానికి వెళుతున్నావు, దేవుని స్వార్థలో దేవుని పనిలో ముందుకు సాగుతున్నావు, కానీ నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేద్దాం. దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుందాం. అనేక విషయాలు ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకొని, అయ్యా నీవు చూపిన మాదిరిని నా జీవితంలో నేను కనుపరచడానికి నీ కృప నాకు దయచేసి స్వామి అని చెప్పి ప్రార్థించి ముందుకు సాగుదాం. తలలో వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు నాయనా. ఈ మూడవ మాటను మా వెనుకల్లో దీవించండి నాయనా. నీవు మరణం సయ్య మీద ఉండి కూడా బాధను వేదనను అనుభవిస్తూ కూడా నాయనా బాధ్యతను విస్మరించలేదు ప్రభువా. ఎంత ఉన్నతమైన ప్రేమ కలిగిన దేవుడివి, గొప్ప దేవుడివి తండ్రి. నాయన నీవు చూపిన మాదిరిని మా జీవితాల్లో మేము కనుపరుస్తూ ముందుకు సాగడానికి నీ కృప మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.